నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం బ్రహ్మరాక్షసుని విముక్తి అని ఒక కథ చెప్పుకుంటున్నాం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. దుష్కర్మలు చేస్తే దాని ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. అదే మంచి కర్మలు చేస్తే దాని ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. మనం మంచి చేసినా చెడు చేసినా ఏదైనా సరే తిరగతిప్పి మన చేతుల్లో పెడతాడు భగవంతుడు. ఈ సత్యం అందరికీ తెలిసిందే. దీని మీద ఎన్నో రకాలైన కథలు కూడా మనకి వ్యాప్తి చెందున్నాయి. వాటిలో ఈ బ్రహ్మరాక్షసుని కథ కూడా ఒకటి. ఇక కథలోకి. మహాదట్టమైన అటవీ ప్రాంతం ఒకటి ఉండేది. కన్ను పొడుచుకున్న కానరానంత దట్టంగా వృక్షాలు ఆవరించి తీగలు అల్లుకొని ఉండేది ఆ అడవి. కాకులు తిరగని కారడవి అని అనేవాళ్ళు ఆ అడవిని. ఆ భీకరారణ్యంలో ఓ మర్రి చెట్టు ఉండేది. దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు ఉండేవి. అక్కడే ఓ బ్రహ్మరాక్షసుడు కూడా తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అడవిలో ఎన్నో ఔషధాలు విరాజిల్లటం వల్ల మంచి గాలి అతనికి ఆ ఔషధీ వృక్షాల మీద నుంచి సోకి బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృతాకారం నుండి విముక్తి పొందాలని సద్భావం కలిగింది. ఎవరైనా తనకు సన్మార్గం చూపేవాళ్లు దొరుకుతారేమో అని అతను అన్వేషిస్తూ రోజు తిరగసాగాడు. ఒక రోజు అతను శాపగ్రస్తురాలైన ఓ పులిని కనిపించింది అతనికి. ఆ శార్దూల రాజు దగ్గరికి వెళ్ళి అతని కళ్ళల్లోకి చూశాడు. పులి పైకి గాంభీర్యంగా ఉన్నా అతని కళ్ళల్లో మాత్రం ఏదో దిగులు చూశాడు బ్రహ్మరాక్షసుడు. అతను ఆ పులి దగ్గరికి వెళ్ళి, ఓ వ్యాఘ్రేశ్వర, నా యందు దయ ఉంచి నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు పులి ఆలోచించి, పూర్వజన్మల దుష్కర్మలే ఈ వికృతమైన జన్మలకు హేతువు. నీవు పూర్వజన్మలో సద్బ్రాహ్మణుడివి. నీవు సద్బ్రాహ్మణుడిగా పుట్టి కూడా నీకు వచ్చిన విద్యను ఎవ్వరికీ అందించకుండా సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగించకుండా నీ వద్దనే ఉంచుకున్నావు. ఆ దోష కారణంగానే నీవిప్పుడు బ్రహ్మరాక్షసుడివై పుట్టావు అని చెప్పింది ఆ వ్యాఘ్రం. ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పింది. అలా బ్రహ్మరాక్షసుడికి ఇంకా అనేక రకాలైన హితవులు చెప్పింది. ఆ సత్యభాషణాలన్నీ విని బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు, క్రూర జంతువువై నువ్వు ఎందుకు పుట్టావు? మంచి జ్ఞానము, ఎంతో ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నువ్వు ఈ జన్మను ఎలా ఎత్తావు అని అడిగాడు. అప్పుడు దానికి పులి, నేను సద్గురువును అధేక్షించడం వల్ల ఈ దేహాన్ని పొందాను. ఏదైనా సత్కార్యం చేద్దామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ రూపాన్ని చూసి ఎవరూ నా దగ్గరకైనా రావడం లేదు. అందరూ భయపడి పారిపోతున్నారు. ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీ చేత చేయించినందుకు నేను ఇద్దరం బయటపడతాం అని చెప్పింది ఆ పులి. సత్కర్మ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న బ్రహ్మరాక్షసుడు అలా పులిని వెంట పెట్టుకొని ముందరికి సాగాడు. వాళ్ళిద్దరికీ ఓ అగంతకుడు కనిపించాడు. అతను బాటసారి. ఆ రూపంలో చూస్తే తనని భయపడతాడేమో అనుకుని ఒక సన్యాసి రూపంలో బాటసారి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మరాక్షసుడు. ఆ బాటసారి యోగక్షేమాలన్నీ విచారించి, నువ్వు ఎందుకు ఇలా వచ్చావు, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ బాటసారి తన విచారాన్ని వ్యక్తపరిచాడు. 1000 వరహాలు తనకి కావాలని చెప్పాడు. ఎందుకు అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు. ఎలా సంపాదిద్దామని వచ్చావు అని అడిగాడు. నాకు 1000 వరహాలు కావాలి. ఆ 1000 రత్నాలు ఏం చేస్తావు అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు. మళ్ళీ 1000 రత్నాలు తీసుకున్నాక నేను రాజకుమారిని పెళ్ళాడాలి అన్నాడు బాటసారి. పెళ్లికి రత్నాలకి సంబంధం ఏంటి? పెళ్లికి రత్నాలు ఎందుకు అని ప్రశ్నించాడు బ్రహ్మరాక్షసుడు. అప్పుడు ఆ బాటసారి, ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఉండే రత్నాలటవి, అవి తీసుకురావాలట. అవి తీసుకొస్తే రాజకుమారినిచ్చి పెళ్లి చేస్తారట. ఈ దండకారణ్యంలో ఎంతో మంది యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా నేను ఏదైనా సంపాదించి ఆ రత్నాలను తీసుకురావచ్చని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు బాటసారి. ఏ రాజకుమారి అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు. అవంతి రాజకుమారి అని చెప్పాడు బాటసారి. అవంతి రాజకుమారినా అని అతను తన దివ్య దృష్టితో చూశాడు. చూసి
నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. అదేమిటి, నాకు రాజకుమారిని పెళ్లి చేసుకుంటే రాజ్యము వస్తుంది, రాజకుమారి లభిస్తుంది అన్నాడు బాటసారి. సరే, బ్రహ్మరాక్షసుడు చెప్పాడు, అవంతి రాజకుమారిని సంపాదించడం అంత సులువు కాదు అని. ఎలా అని అన్నాడు బాటసారి మళ్ళీ. అది వీరశుల్కం అంటారు దాన్ని. నీకు విధించింది 1000 వరహాలు తీసుకురావడానికి, ఆ 1000 రత్నాలు నిన్ను అడగడానికి కారణం వాళ్ళు వీరశుల్కము విధించారు. వీరశుల్కం అంటే వారి ధైర్య సాహసాలు, వీరత్వము పరీక్షించి దానికి తగ్గట్టుగా అవి సంపాదించిన వాడిని ఆ రాజకుమారికిచ్చి పెళ్లి చేస్తారు. దాన్ని వీరశుల్కం అంటారు. అందుకే వాళ్ళు నిన్ను ఆ 1000 వరహాలు, అదే 1000 రత్నాలు అడిగారు అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. అవునా, అయితే నాకు 1000 రత్నాలు కాదు, ఇంకా ఎక్కువే కావాలి అన్నాడు బాటసారి. ఎందుకు, ఏం చేసుకుంటావు? 1000 రత్నాలు నీకు సరిపోవా అన్నాడు బ్రహ్మరాక్షసుడు. సరిపోవు. ఎలా సరిపోతాయి? ఉన్నదంతా వాళ్ళకే ఇచ్చేస్తే మరి నా భార్య పిల్లలకి అన్నాడు బాటసారి. ఓరి దుర్మార్గుడా, నీకు వివాహమైనదా? వివాహమై కూడా మళ్ళీ రాజకుమారిని ఆంక్షిస్తున్నావా అని అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నీలాంటి దేశద్రోహిని వదలకూడదు. నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేనింకా పాపం మూట కట్టుకోలేను అని కోపించిన బ్రహ్మరాక్షసుడు అమాంతంగా ఆ బాటసారిని తినేశాడు. తక్షణమే పులిగా శాపంగా ఉన్న ఆ శిష్యుడు నరరూపంలోకి ప్రత్యక్షమయ్యాడు. మిత్రమా, దుష్టుడైన దేశద్రోహిని సంహరించినందుకు, రాజ్యాన్ని కాపాడినందుకు నన్ను ఆ ధర్మదేవుడు కరుణించాడు. రా అంటూ తన నూతన మిత్రునితో దివ్యలోకాలకి చేరుకున్నాడు ఆ వ్యాఘ్రేశ్వరుడు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే దుష్కర్మలెప్పుడూ చేయరాదు. నేర్చిన విద్యను యొక్క సారాన్ని అందరికీ పంచాలి, మన వద్దే ఉంచుకోకూడదు. బ్రహ్మరాక్షసుడు, సద్గురు దూషణ చేసిన శిష్యుడు ఇద్దరూ కూడా దుఃఖాన్ని వీడి సత్యలోకాలకి వెళ్ళిపోయారు. పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకి తెలిపింది. కేవలం పరోపకారం ఒక్కటే కాదు, తమని కాపాడగలదని తెలిసి బ్రహ్మరాక్షసుడు, పులి దృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలిచారు. దేశద్రోహం చాలా పాపకార్యం. అట్టి దేశద్రోహిని సంహరించి బ్రహ్మరాక్షసుడికి సహాయపడ్డ వ్యాఘ్రేశ్వరుడు ఇద్దరు కూడా చివరికి వాళ్ళ రూపాలకి విముక్తి చెంది మంచి రూపాలు పొంది, దుష్ట రూపాలకు విముక్తి చెంది మంచి రూపాలు పొంది వాళ్ళు దివ్యలోకాలకి వెళ్ళిపోయారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు మనం మంచి చెయ్యాలి, మంచి మాట్లాడాలి, మంచినే చూడాలి, చెడు ఎవరు చెప్పినా చేయకూడదు. ఇది దాని అర్థం. మీకు ఈ కథ నచ్చిందనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో టాపిక్తో, ఇంకో వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.